మన సమాజంలో ఎందరో ఏ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా ఏమీ కోరకుండా 10 మందికి మేలు చేయడం కోసం తపన పడేవాళ్ళు మన అదృష్టం కొద్దీ చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అమ్మ హెల్పింగ్ హార్ట్స్ అనేటువంటి సంస్థ పేరుతో ఇతర స్వచ్ఛంద సంస్థలు అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో అందరూ కలిసి రక్తదానం కావచ్చు, ఇతర అవయవదానాలు కావచ్చు, మనం మరణానంతరం, లేకపోతే పిల్లల విద్య కోసం కానీ లేదా కుటుంబాల ఆరోగ్యం కోసం కానీ చేతనాన్ని ఎక్కడికక్కడ సాయం చేయడం కావచ్చు, మనం బాగు చేయొచ్చు. దాన్నే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ చేస్తున్నారు. వాటిని మనసారా అభినందిస్తూ యువతలందరినీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, తృప్తిని పొందండి, జీవితంలో సాఫల్యం, మంచి పని సాధిస్తున్న నమ్మకాన్ని పొందండి. ఎందుకంటే వ్యక్తి సుఖం, సమాజ హితం రెండూ కలవాలి. మీరందరూ ఎదగాలి, గర్వంగా తలెత్తుకుని ఎదగాలి. కానీ సమాజం అధ్వానంగా ఉంటే వ్యక్తులు ఎదిగిన ఉపయోగం లేదు. వ్యక్తి ఎదుగుదల, సమాజం ఔన్నత్యం రెండింటిని కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తును కాపాడగలం, యువత భవిష్యత్తును కాపాడగలం. ఆ ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలను మనసారా అభినందిస్తూ ఆకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.